తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనుంది. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు హైదరాబాద్ లోని ఈడీ జోనల్ కార్యాలయం లేఖ రాసింది. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. గొర్రెలకు కొనుగోలు చేసిన దాని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారు, ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు గొర్రెల పథకం కుంభకోణంలో నిందితులు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచులగూడ జైలుకు తరలించారు. అయితే 3 రోజుల ఏసీబీ అధికారుల విచారణలో నిందితులు సహకరించలేదని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు న్యాయస్థానం అనుమతితో 11వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే పదే అవ్వే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్ లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు తదితర వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించిన నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. 3 రోజుల గడువు ముగిసిపోవడంతో ఏసీబీ అధికారులు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది హైకోర్టు. బెవరేజెస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందని కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని వాసుదేవరెడ్డిపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అధికారులు వాసుదేవరెడ్డిపై నివాసంలో తనిఖీలు చేసి కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వాసుదేవరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం కేసు విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.